హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. ఒకటి కాదు, 2 డబుల్ ఎలిమినేషన్ ఈరోజు ఉండబోతుంది. సాటర్డే ఒకరు లేచిపోతారు, సండే ఒకరు లేచిపోతారు. సో సాటర్డే లేచిపోయేది ఎవరు, సండే ఎవరు లేచిపోయారు అని తెలుసుకోవాలనుకుంటే వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఎవరు యాడ్ నచ్చితే ఆడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అమ్మయ్య, సబ్స్క్రైబ్ చేయబోతే వర్త్తో సబ్స్క్రైబ్. 85కి దగ్గరలో ఏం లేవు. 85 కొడదాం సీజన్ అయ్యే లోపల. అదే మనం చివరి మైల్ స్టోన్ ఈ సీజన్కి. అలాగే ఇన్స్టాగ్రామ్ మంది ఫాలో అవ్వకపోతే ఫాలో అవడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ 12,400 మంది ఉంటారు. బ్లూ టిక్ ఉంటుంది మై రివ్యూస్ అఫీషియల్. అక్కడ నేను ఆల్రెడీ పెట్టేసా, అందుకే ఫాలో అవ్వమని చెప్పిన ఎవరు ఎలిమినేట్ అయ్యారని. అలా అని చెప్పి వీడియో ఆపేసి అక్కడికి వెళ్ళిపోకండి. సో మనం అంత లాగ్ ఉండదు. సో సింగిల్ కాదు, డబల్. అండ్ మార్నింగ్ నుంచి వరద వాడిని ఆపు అన్నట్టు మార్నింగ్ లెగగానే మెసేజ్ స్పామ్, డెమోన్ ఎలిమినేటెడ్, ఆ డెమోన్ సేఫా. అసలు డెమోన్ ఎందుకు వచ్చాడు స్వామి? మీకోసమే పెట్టారు తమ్నైల్లో. డెమాన్ అసలు ఆ రేసులో లేడు, థర్డ్ పొజిషన్ రేసులో ఉంటే మీకు క్లియర్గా చెప్తా చూడండి. డెమాన్ పవన్ ఈ వారం ఓటింగ్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అది డెమాన్ పవన్కి పడుతున్న ఓటింగ్. మరి మీకు ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో, ఎవడు చెప్తున్నారో తెలియదు, కానీ డెమాన్ ఎందుకు ఉంటాడు ఎలిమినేషన్లోని? సో ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్ తనుజ పుట్టస్వామి ర్యాంపేజ్ ఓటింగ్, అరాచకమైన ఓటింగ్. ఇదే ఓటింగ్ ఫినాలలో పడిపోతే ఆమె విన్నరు. సెకండ్ డెమాన్ పవన్, సూపర్ డూపర్ ఓటింగ్. థర్డ్ పొజిషన్ ఎమాన్యుల్. వీళ్ళిద్దరికీ నెక్ టు నెక్ పడుతుంది. ఫినాలేలోనే ఇలానే ఉంటుందంటే చెప్పలేం, ఎందుకంటే ఈ వారం కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఓట్లు పడినట్టున్నాయి. జస్ట్ నా అజంప్షన్. రీతు ఓట్లు కూడా పడ్డాయి. రీతు ఓట్లు కంటిన్యూ అవుతాయి, కానీ ఫినాలేలో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఓట్లు పడవు కదా. సో అలా అని చెప్పి డేంజర్ జోన్లో వచ్చేస్తాడంటే కాదు కదా. మంచి ఓటింగ్ పడుతుంది రూరల్ ఏరియాస్లో ఇద్దరికి, ఎమాన్యుల్ అండ్ డెమాన్ పవన్కి. ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు డబల్ ఎలిమినేషను. శనివారం ఎలిమినేట్ అవ్వబోయేది సుమన్ శెట్టి గారు, ప్రభంజనం. ఆదివారం ఎలిమినేట్ అవ్వబోయేది భరణి గారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. సో వీళ్ళిద్దరు హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. లాస్ట్ బాటమ్ 3 ఉన్నది సంజన, భరణి, సుమన్ శెట్టి. మొత్తం 2 ఫోన్ కాల్స్ అండ్ హాట్స్టార్ ఓటింగ్ కలిపాక వచ్చిన రిజల్ట్ ఇది. సో సాటర్డే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆదివారం భరణి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అది మీరు చూస్తారు. సో మోస్ట్లీ ఎవిక్షన్ భరణి అని సంజన గారిని పెట్టి భరణి గారిని పంపించేస్తారు. సో ఈ ఎలిమినేషన్ పైన మీ స్పందన ఏంటో ఇప్పుడు వరకు ఎలాగో వస్తారు కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలిమినేషన్ ఫేర్గా జరిగిందా, అన్ఫేర్ జరిగిందా? ప్రభంజనం గారికి అన్ఫేర్ ఏమైనా జరిగిందా? 14వ వారం కాకుండా 15వ వారం ఉండాల్సిన క్యాండిడేట్ అంటారా? భరణి గారు కూడా ఏమైనా అన్ఫేర్ జరిగిందా? ఒకసారి కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తా. ఎందుకురా అంటే ఇదేం అన్ఫేర్ కదా, అంతా ఫేరే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు తిట్టుకున్నా కూడా పర్లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఫేర్. ఎందుకంటే సుమన్ శెట్టి 14 వారాలు రావడమే చాలా పెద్ద అచీవ్మెంట్. నన్ను అడిగితే అదే అన్ఫేర్. నేను సుమన్ శెట్టిని పర్సనల్గా క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఆయన 5 వీక్స్ క్యాండిడేట్. ఆయన 14 వారాలు ఉండడం వల్ల ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ వేరే కంటెస్టెంట్కి జరిగిపోయింది. ఫస్ట్ డ్యామేజ్ నెంబర్ 1 జరిగింది శ్రీజాకి. ఆ 5 వీక్స్ అయిపోయిన తర్వాత అద్భుతమైన 5 స్టార్ గర్ల్ వచ్చి బుర్ర తక్కువలు ఈమె బుడగని కట్ చేసి ఆమెను లేపేసి ప్రభంజనాన్ని ఉంచారు వాళ్ళు సెల్ఫిష్గా. అక్కడే మొదలైంది అన్ఫేర్. సో అక్కడ ఆమె వెళ్ళిపోయింది, ఒక డిజర్వ్డ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయి ఉండిపోయాడు. లేకపోతే ఈయన అప్పుడు వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలోనే అసహనం ఉంది సుమన్ శెట్టి వెళ్ళిపోతే బాగుందని. దాని తర్వాత దివ్య నిఖిత వర్సెస్ సుమన్ శెట్టి చూస్తే ఎవరు వర్త్? రితు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి చూస్తే ఎవరు వర్త్? శ్రీజ వర్సెస్ సుమన్ శెట్టి చూస్తే ఎవరు వర్త్? మాస్క్ మ్యాన్ వర్సెస్ సుమన్ శెట్టి చూస్తే ఎవరు వర్త్? ప్రియా వర్సెస్ సుమన్ శెట్టి చూస్తే ఎవరు వర్త్? ఇలాగా చాలామంది డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వుకుంటూ వచ్చారు, కానీ సుమన్ శెట్టి మాత్రం ఎలిమినేట్ అవ్వలేదు. ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నాసా వాళ్ళకి కూడా తెలియదు, అంత పెద్ద క్వశ్చన్ మార్క్. 13వ వారం వచ్చినా కూడా నామినేషన్ పాయింట్లు అప్పటికి కూడా భరణి గారిని అడుగుతున్నారు. నామినేషన్లో ఎవరిని వేయాలో అనేది దరిద్రం. అంటే నామినేషన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నామినేషన్ కళ్యాణ్ పడాలో చెప్పాడు అనుకోండి భరణి గారు, అన్న పాయింట్స్ చెప్తారా? ఏం పాయింట్? అలా ఉంది. రీసెంట్ నామినేషన్ చూశారు కదా, డిమాన్ పవన్, నీకు ఆరోగ్యం బాగాలేదు, సో నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. రితు చౌదరి, నీ వాయిస్ గట్టిగా ఉంది, నాకు అది నచ్చట్లేదు. సంజన గారు, మీరు నన్ను డార్లింగ్ అంటున్నారు, నాకు నచ్చట్లేదు. ప్రియా గారు, మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఏదో చేశారు, నాకు తలుపు కొట్టారు, నాకు నచ్చలేదు, నాకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. బ్రో, నేను చెయ్యి కడుక్కున్నప్పుడు మీరు కూడా చెయ్యి అడ్డంగా పెట్టారు, అది నాకు నచ్చలేదు. ఓకేనా బ్రో? మీరు క్లోజప్ వాడుతున్నారు, నేను కోల్గేట్ వాడుతున్నాను, అది రెడ్ కలర్లో ఉంటుంది, నాది వైట్ కలర్లో ఉంటుంది, నాకు ఆ పేస్ట్ కలర్ నాకు నచ్చలేదు. ఇది ఆయన నామినేషన్ పాయింట్లు అలా ఉంటాయి.
ఇలాంటి బుల్లి బుజ్జి తుప్పాసు పనులు చెప్పి 5 గెంతేసాడు ఆయన. పోనీ టాస్కుల్లో ఏమైనా ఇరగదీసేస్తున్నాడంటే పాపం ఆయనకి టాస్కులు కూడా అర్థం కావట్లేదు 13-14 వారాలు వచ్చినా కూడా. సో అలా ఉంది బండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, సింపతి గ్రౌండ్స్లో ఎంతవరకు లాగుతుంది? బతుకు జట్కా బండి కాదు కదా, ఇట్స్ అ సర్వైవల్ గేమ్ షో. సో ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండేవర్స్. వాట్ ఎవర్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. కానీ వర్త్ ఇప్పుడైనా ఎలిమినేట్ అవ్వాలి, లేకపోతే ఇంకా డిజర్వ్డ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతారు. అది సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ గురించి నా ఒపీనియన్, ఆనెస్ట్ రా ఒపీనియన్. బర్నీ గారిది అంటారా? బర్నీ గారు సుమన్ శెట్టితో పోలిస్తే చాలా 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 వర్త్ ప్లేయరు. కానీ ఆయన ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయారు. ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయి వచ్చి ఒక అన్ఫేర్ ప్రాసెస్ పెట్టి మళ్ళీ అక్కడ శ్రీజాని బలిపశం చేసి ఈయన వచ్చారు. అది నాకు నచ్చలే. నార్మల్గా శ్రీజాని ఏమీ తేకుండా ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ మళ్ళీ వస్తారు కదా రీఎంట్రీ, అలా పెట్టుంటే బాగున్నాం. ఓట్లు ఎక్కువ వచ్చి ఒక రొట్ట ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ పట్టుకొచ్చి శ్రీజాని, ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒకరోజే ఓటింగ్ కాన్సెప్ట్ పెట్టి క్రాస్ ఓట్లు పడతాయని తెలుసు కూడా పెట్టే టాస్కులు కూడా బర్నీ గారికి ఫేవరబుల్ టాస్కులు పెట్టి శ్రీజాని పంపించి బర్నీ గారి నుంచి చూసారు. అక్కడ జనాలకి డిస్కనెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఆయన అది ఫేజ్ 1 ఫేజ్ 2 చూస్తే ఫేజ్ 2 కొంచెం బెటర్గానే ఉంది. ఆ బాండ్లు తగ్గించారు. ఆయన వాంటెడ్గాను అన్వాంటెడ్గాను దివ్యతో గొడవ వేసుకున్నారు. తర్వాత తనుజాని నామినేట్ చేశారు, వీళ్ళు నామినేట్ చేశారు. కామెడీ మంచిగా చేశాడు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఆయన టాస్కులు బాగా ఆడారు. డిమాండ్ పవన్ లాంటి వాళ్ళతో విన్నారు. ఎలివేషన్ మూమెంట్లు మంచిగా వచ్చాయి, బాగా ఆడుతున్నారు. కానీ ఎప్పుడు ఏవి చూసినా కూడా మనకు మైండ్లో ఏం గుర్తొస్తుంది, ఈయన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కదా అనేది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అండ్ ఏదో ప్రాసెస్ ద్వారా వచ్చారు కదా అని రిజిస్టర్ అవుతుంది. సో ఒకవేళ ఆయన టాప్ 5లో ఉన్నా కూడా ఇదే రిజిస్టర్ అవుతుంది. అది వర్త్ కాదు. అలా టాప్ 5లో ఉంటే వర్త్ కాదు. అది ఎన్నో రోజులు కూడా గుర్తుండదు, వెంటనే 2-3 రోజులకే మర్చిపోతారు. సో అకార్డింగ్ టు మీ ఆయన ఎలిమినేషన్ రైటా రాంగా, ఫెయిరా అన్ఫెయిర్ అంటే ఫెయిరే. ఇప్పుడు వరకు బాగానే నెట్టుకు వచ్చారు, బాగా ఆడారు, ఇంప్రూవ్ అయితే అయ్యారు. నామినేషన్స్ పాయింట్స్లో ఇంప్రూవ్ అయ్యారు, ఆ బాండ్స్ బ్రేక్లో ఇంప్రూవ్ అయ్యారు, కామెడీ అన్నీ ఇంప్రూవ్ అయ్యారు, ఆటల్లో ఇంప్రూవ్ అయ్యారు. డెమాన్ మీద గెలిచాడు, ఆయన ఎమాన్యుయల్ మీద గెలిచాడు. సో ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఉన్న టాప్ 5లో ఆయన ఫిట్ అవుతాడంటే అకార్డింగ్ టు మీ సంజనా గారే వర్త్. ఎందుకురా సంజనా గారు వర్త్ అంటే, సంజనా గారు డే 1 నుంచి ఉన్నారు, మధ్యలో ఎలిమినేట్ అవ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 9ని అసలు ఉంది అని జనాలకి తెలియజెప్పింది ఎవరు అంటే సంజన. ఒక వేవ్ క్రియేట్ చేసింది సంజన. అలా గేమ్ చేంజింగ్ మూమెంట్లు బొచ్చుడు క్రియేట్ చేసింది సంజన. సో సంజన వర్సెస్ బర్నీలో ఎవరు డిజర్వ్డ్ రా టు బీ ఇన్ టాప్ 5 అంటే 100% సంజన గారు. అలాని బర్నీ గారిని తక్కువ అంచనా వేయట్లేదు, తక్కువ చేసి చెప్పట్లేదు, ఇందాక చెప్పిన పాయింట్లే. సో ఓవరాల్గా డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, నెక్స్ట్ బర్నీ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ పైన, కంటెస్టెంట్ల పైన మీ స్పందన ఏంటో తెలియజేయండి. సాటర్డే షూట్ అప్డేట్ అవ్వగానే ఒక మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తా, లైక్ సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగింది అనేది. అందుకే ఇన్స్టాగ్రామ్ మీద ఒక కన్నేసి ఉంచండి, మై రివ్యూస్ అఫీషియల్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.